హాయ్ వ్యూవర్స్. ఈ వీడియోలో మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పోస్టల్ జీడీఎస్‌కి సంబంధించి మనకి సెకండ్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఈ సెకండ్ నోటిఫికేషన్ మనకి ఈ మంత్ ఎండింగ్‌లో వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఎన్ని పోస్టులకి రాబోతుంది ఈ వివరాలన్నీ మీకు ఈ వీడియో తెలియజేస్తాను. ఖచ్చితంగా లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. చాలామంది మన వీడియో చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయట్లేదు. ఇప్పుడు మీకు పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను. సో మనకి పోస్టల్ జీడీఎస్‌కి సంబంధించి గతంలో మనకి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే నోటిఫికేషన్ వచ్చింది. బట్ కాకపోతే ఇప్పుడు ట్వైస్ అని చెప్పేసి నోటిఫికేషన్ విల్ బి ట్వైస్ ఇన్ ఎ ఇయర్ జనవరి అండ్ జూలై అయితే రాబోతుంది అని చెప్పేసి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి జూలైలో మనకి మరొక నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తాము. కాబట్టి ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి సుమారు ఇప్పుడైతే మనకి బయట న్యూస్ అయితే ఏంటంటే 10,000 పోస్టుల వరకు ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరుగుతుంది. బట్ ఇదైతే ఫైనల్ డిసిషన్ అయితే కాదు. ఇప్పుడైతే మనకి సుమారు ఇంకొక 10 డేస్ టైం అయితే ఉంది కాబట్టి ఈ 10 డేస్‌లో ఎప్పుడైనా మనకి చూసుకున్నట్లయితే గమనిస్తే లాస్ట్ వీక్‌లో వచ్చే అవకాశం ఉంది. అందులో ఎస్పెషల్లీ 30 లేదా 31 తారీఖు నాడు మనకి ఈ నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ మనకి దీనికి సంబంధించిన వివరాలు కూడా మీకు ఈ నోటిఫికేషన్ వస్తే క్వాలిఫికేషన్ ఏంటి, అదేవిధంగా ఎవరెవరు అప్లై చేయొచ్చు కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ నోటిఫికేషన్‌లో మనకి 2 రకాల పోస్టులుంటాయి. ఒకటొచ్చేసరికి బీపీఎం, ఏబీపీఎం ఉంటుంది. బీపీఎంకేమో 12,000 ఉంటుంది. ఏబీపీఎంకేమో 10,000 నుంచి 24,000 వరకు ఉంటుంది. ఇక్కడ మనకి సాలరీస్ ఈ రకంగా 29,000 వరకు ఉంటుంది. అయితే ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకి 18-40 సంవత్సరాలు కలిగి ఉంటే సరిపోతుంది. గుర్తుపెట్టుకొని 18 మనకి 40 ఇయర్స్ అయితే ఏజ్ అయితే కలిగి ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి ఎస్సీ, ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇవైతే ఇవ్వడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వివరాలకు వచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంగేజ్మెంట్ జీడీఎస్ చూసుకున్నట్లయితే మనకి సర్టిఫికేట్ 10th స్టాండర్డ్ కలిగి ఉంటే చాలు అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. అయితే 10వ తరగతి క్వాలిఫికేషన్ ఎవరైతే కలిగి ఉంటారో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి జూలై ఎండింగ్లో అయితే ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ వస్తుంది. ఈసారి మనకి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఈ పోస్టుల గురించి ఖచ్చితంగా ఈసారి మన ఛానల్లో స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్, సో ఎంత కటాప్ ఇవన్నీ ఎప్పటికప్పుడు ఈ నోటిఫికేషన్ అప్డేట్స్ అయితే ఇప్పటి నుంచి ప్రతిరోజు మన ఛానల్లో రావడం జరుగుతుంది. కాబట్టి మీరు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. సో ఈ సుమారు 10,000 పోస్టులు అంటున్నారు కానీ అందులో మ్యాక్సిమం అటు ఇటు కానీ ఉండొచ్చే అవకాశం అయితే ఉంది. జూలై 30 కానీ 31 నోటిఫికేషన్ రాగానే పూర్తి మళ్ళీ వివరాలతోటి అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎక్కడి నుంచి వెయిట్ చేస్తున్నారో ఈ నోటిఫికేషన్ గురించి కూడా వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.